ఇప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో శ్వేతనాగు రావడం జరుగుతుంది ఇక్కడికి. ఓకే. ఇప్పుడు కూడా శ్వేతనాగు వస్తే ప్రధాన గర్భాల మొత్తం ధ్వంసం కావాలి. మిగతా గర్భాలన్నీ కూడా ధ్వంసమైన ప్రధాన గర్భాలు ఇప్పుడు కూడా స్నేక్ వస్తుంది. మీకు ఫోటోస్ లైవ్ వీడియో కూడా ఉన్నది. అందులో కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివుడు మళ్ళా చాలా మన చాగంటి కోటేశ్వర గారు చక్కటి ప్రవచనం చెప్పారు. బ్రహ్మసూత్రం ఉన్న స్వామి దగ్గర ఒక లైన్స్ ఉంటాయి సార్, గీతలు ఉంటాయి అన్నట్టు. అంటే శివలింగాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఆ లైన్స్ అనేది రేర్గా ఉంటాయి. అలాంటి శివలింగాలు దర్శనాలు చేసుకుంటే మీరు కోటి శివలింగాలు దర్శనం చేసుకున్నట్టు ఆ భాగ్యం అన్నది పొందుతారన్నట్టు. ఈ బ్రహ్మసూత్రాన్ని శివుడికి అభిషేకం చేస్తే సంతానం విషయంలో కానీ పాణిగ్రహం విషయంలో కానీ ఆరోగ్యంలో బాలేని వారికి ఎవరు మానసికంగా ఇంకా ఆరోగ్యం కోలుకోవాలంటే ఇక్కడ బ్రహ్మసూత్రానికి శివుడికి అభిషేకం చేస్తే చాలా అనుగ్రహం అనేది పొందడం జరుగుతుంది. ఇంత చాలా వరకు సంతాన ఆ భాగ్యం కూడా కలిగింది. ఇప్పుడు కూడా వస్తుంటారు ఇక్కడ లోకల్ వాళ్ళు. పాణిగ్రహం గురించి ఇప్పుడు మా పాణిగ్రహం జరిగిందంటే ఛాయ సోమేశ్వర స్వామి దేవస్థానం అనుగ్రహం పొందారు. అట్లా మనకి ఏళ్ళనాటి శని నడుస్తున్నా కూడా శివుడికి త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవాలి. అట్లా మా త్రయోదశి వచ్చేసి శివుడికి మార్నింగ్ అభిషేకం, సంధ్యాకాలంలో నందికి చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే.